హై వ్యూవర్స్, దయచేసి కొత్తగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కావచ్చు, పాత ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీకు ఎవరన్నా పార్టీ ఇస్తున్నా రమ్ముని అనగానే ఆడోళ్ళైనా మగవాళ్ళైనా దయచేసి కకృతి పడద్దు. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు కావచ్చు, వెళ్ళే ముందు కావచ్చు, ఖచ్చితంగా ఒకరికి ఎవరో ఒకరికి ఇంటిమేట్ చేసి వెళ్ళండి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రోజా అనే ఒక అమ్మాయికి ఈ బాధితురాలు ఫ్రెండ్ పరిచయం. రోజాకి ప్రమోద్ అని ఒక లవర్ ఉన్నాడు, వాడిని కూడా పరిచయం చేసింది. ఈ ప్రమోద్కి హరీష్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని పరిచయం చేశారు. ఈ నలుగురు కలిసి సరదాగా షికార్లని సినిమాలని అటు ఇటు వెళ్తున్నారంట. దెన్ ఈ రోజాకి ఒక దుర్బుద్ధి పుట్టింది. తన ఫ్రెండ్ అమ్మాయిని పార్టీని పిలిపించి మందు తాపిద్దాం, ఇక ఆ తర్వాత అరే ప్రమోద్ దీని లవరాడు, నువ్వు దాన్ని ఎంజాయ్ చేయి, నా ఎదురుగా రేప్ చేయి, రే హరీష్ నువ్వు కూడా రేప్ చేయి, నేను షూట్ చేస్తా అంటే దట్ మీన్స్ వీడియోస్ ఫోటోలు తీస్తా, వీడియోలు షూట్ చేస్తా. ఆ తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని రప్పించుకుందాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇప్పించుకుందాం, ఇంకెవరి కావాలంటే వాడు పక్కలోకి పంపిద్దాం. అసలు మనుషులే అసలు వెంటనే కంపరపడుతుంది నాకు. క్యాట్లిస్ట్ క్రైమ్ అవేర్నెస్లు ఇస్తున్నాయి. ఎందుకో తెలుసా, ఇక్కడి నుంచి అన్నా ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం అనేది కనీసం ఇంట్లో చెప్పండి, ఫ్రెండ్స్ కన్నా చెప్పండి. అండ్ ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంకా ఆడవాళ్ళు సోషల్ మీడియా పుణ్యమా లేదన్నప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎఫెక్ట్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, పరమ వరస్ట్గా తిరుగుతున్నారు కొంతమంది అయితే. అటువంటి వాళ్ళ నుంచి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఏమని, ఇలా నా మీద జరిగింది బలాత్కారం, గ్రూప్ ఏమంటారు సామూహిక అత్యాచారం వాళ్ళిద్దరు చేశారు, మొత్తం షూట్ చేసింది రోజా, వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇదిగో నన్ను కొట్టారు. ఎందుకు, వాళ్ళు అడిగిన డబ్బు నేను ఇవ్వాల, వాళ్ళు రమ్మని చోటకి నేను రాలా. బట్ ఆ సమయంలో చేసేసారు. ఎక్కడ, హుజూర్ నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి నియర్ బై అంట. మరి అది నిర్మానుష ప్రాంతమా, వీళ్ళకి తెలిసిన ప్రాంతమా వెరిఫై చేయాలి. పోలీసు అయితే కేసు ఫైల్ చేశారు, వాళ్ళు ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. దయచేసి జాగ్రత్త, కంటికి తగిలే పుల్లని కనిపెట్టుకు తిరగండి.